ఆకాశవాణి కొన్ని శక్తులు భూమి మీదకి విసురుతుంది. ఆ శక్తులు ఎవరికి దొరికితే వాళ్ళదే అధికారం అంటుంది. ఆ శక్తుల వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అది తెలిసి ఆ శక్తుల కోసం స్త్రీ, పురుషుడు ఇరువురు వెతుకుతూనే ఉంటారు. అలా జరిగిన వెతుకులాటలో ఒక స్త్రీ ఆ శక్తులను దక్కించుకుంటుంది. అధికారం మాట పక్కన పెట్టి అందరూ కడుపుకి ఇంత తిని, కంటికి హాయిగా నిద్రపోయి, అందరూ ఆనందంగా ఉండేలా తన శక్తుల ద్వారా స్త్రీ పురుషులు ఇరువురికి మంచి జరిగేలా చూస్తూ ఉంటుంది. ఆ శక్తులు తమ వద్ద ఉన్నంత వరకు స్త్రీలకు అన్ని అధికారాలు ఉంటాయి అని తెలిసి వాటిని ఎవ్వరూ తాకకుండా తన స్తనభాగంలో దాచుకుంటుంది. కొన్నేళ్లు ఆనందంగా గడిచాయి. ఏదో తినడం, పడుకోవడం మాత్రమే కాకుండా ఇంకా ఏదో కావాలి అనుకొని ఆ స్త్రీ వద్ద ఉన్న శక్తుల కోసం కొందరు పురుషులు ఆమెతో యుద్ధానికి దిగారు. ఇల్లంతా గాలించారు. అనుమానం వచ్చి ఆమె ఒళ్లంతా కళ్ళతో గాలించడం మొదలుపెట్టారు. ఎవరు ఎంత కొట్టినా తట్టుకునే ఆ స్త్రీ తన స్తనభాగం దగ్గరకు వచ్చేసరికి చేతులు అడ్డు పెట్టుకోవడం చూశారు పురుషులు. ఆడది కదా, ప్రాణం కన్నా మానానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని అభిప్రాయపడి ఆమె స్తనాల మీద చేతులతో మరింత కొట్టడం మొదలుపెట్టారు. అవకాశం ఉన్నంత వరకు ఓర్పు సహనం వహించిన ఆ స్త్రీ ఇంక సహనం కోల్పోయి తన దగ్గర ఉన్న శక్తులను తన స్తనాల నుండి వేరు చేసి తన స్వహస్తాలతో తనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పురుషులకు ఇస్తూ ఇలా చెప్పసాగింది: నా బిడ్డలకు పాలు ఇవ్వడానికి ఈ స్తనాలే ఆధారం. మిమ్మల్ని నా బిడ్డల్లా చూసుకుంటున్నాను కాబట్టే ఈ శక్తులన్నీ ఈ భాగంలో పొందుపరుచుకున్నాను. మీరు కొట్టే దెబ్బలకి నా స్తనాల అందం కోల్పోయినా పర్వాలేదు, కానీ అవి చితికిపోయి రక్తం వాడకముందు మీకు ఆ శక్తులు ఇచ్చేస్తాను. లేకపోతే నా బిడ్డలు రక్తం అంటిన పాలు తాగగానే మీలాగే నీతి నియమాలు, మాన ప్రాణాలు, ప్రేమాభిమానాలు లేకుండా పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు అని ఆ స్త్రీ అనగానే పురుష ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. మీకు మాకన్నా బలం, ధైర్యం అన్నీ ఉన్నాయి. ఆకాశవాణి అందించే శక్తుల అవసరమే మీకు లేదు అని ఆ స్త్రీ బాధతో ఒక్కొక్క మాట అనగానే పురుషులకు జ్ఞానోదయం అయ్యింది. ఆకాశవాణి అందించే శక్తుల్లో మాతృత్వం, తెలివి స్త్రీపరం అయ్యింది. పురుషుడిని అన్న అహంకారమే అతడికి శాపంగా మారింది.